ఇప్పటికి అప్పటికి మీ టైంలో ఉన్న స్టైల్ ఆఫ్ వర్క్ ఇప్పుడు ప్రెజెంట్ ఎంత చేంజ్ వచ్చింది? అంటే ప్లస్ అంటే ఏం చెప్తారు? మైనస్ అంటే ఏం చెప్తారు? అంటే మీరన్నట్టు సోషల్ మీడియా చాలా హ్యూజ్ పెరిగిపోయింది. సో, మీరు 'చిరంజీవి' గారు లాంటి వాళ్ళతో యాక్ట్ చేశారు. అండ్ 'బాలకృష్ణ' గారు లాంటి వాళ్ళతో యాక్ట్ చేశారు. అంటే మీరు చేయని లెజెండరీ యాక్టర్స్ అయితే నాకు తెలిసి లేరు. అంటే నేను మాక్స్ ఆఫ్ అందరితో యాక్ట్ చేశాను. ఇప్పుడు యాక్ట్ చేయలేని హీరో ఎవరు లేరు. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఎంటర్ అయిన వాళ్ళు ఏమో తప్ప. నేను మొన్న 'మ్యాడ్ హీరోస్' 'మ్యాడ్ స్క్వేర్‌లో' కూడా వాళ్ళంతా చేశాను వాళ్ళతో. సో, ఆల్ ద హీరోస్ ఓకే. ఆల్మోస్ట్ అందరూ. 'రవితేజ' గారు, 'నాని' గారు, మొత్తం 'బాలకృష్ణ' గారు, 'వెంకటేష్' గారు, 'చిరంజీవి' గారు, ఇంక వీళ్ళైతే కామన్ 'నాగార్జున' గారు అందరికి. వీళ్ళందరితోటి చాలా చేశాను. 'రామ్ చరణ్' గారితో చేశాను, 'బన్నీ' గారితో చేశాను, మహేష్ బాబు గారితో చేశాను, 'ప్రభాస్‌తో' చేశాను. 'ప్రభాస్' గారితో చేశారు. ఆ విషయం ఆహ్, అందరికి తెలుసు. సో, ఒక్కొక్క హీరో ఒక్కొక్క క్వాలిటీ అంటే ఏం చెప్తారు? 'నాగార్జున' గారంటే ఏం చెప్తారు? పొద్దున్న అవుద్దమ్మా అవన్నీ చెప్పుకుంటే. ఒక్కటి జస్ట్ ఒక పేరు 'నాగార్జున' గారంటే మీకేం గుర్తొస్తుంది? 'నాగార్జున' గారంటే హి ఈజ్ సైలెంట్. హి ఈజ్ వెరీ సైలెంట్, వెరీ డిసిప్లిన్డ్. చాలా తక్కువ మాట్లాడతారు. హ్మ్. అండ్ హి వాంట్స్ ఎవ్రీథింగ్ టు బి ప్రాపర్ ఇన్ ప్లేస్. ఆయనకి అలా అలా ఉండాలి. 'చిరంజీవి' గారు. 'చిరంజీవి' గారు ఈజ్ వెరీ నాటీ యాక్చువల్లీ. ఓహ్! ఆయన చాలా ప్లేఫుల్. ఆయన ఆయన ఆయనకదే ఆయనకదే అదే నాకు నాకు నచ్చుతుంది. అంటే మనందరికి నచ్చుతుంది. ఆయనలో ఉండే యెస్. ఇది. ఇప్పటికీ ఈజ్ వెరీ వెరీ ప్లేఫుల్. ఆయన సెట్‌లో చాలా ఇదిగా ఉంటారు. అంటే మంచి జోవియల్‌గా ఉంటారు.